రష్యా ఉక్రెయిన్ల యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పుతిన్, జెలెన్స్కీలు కాల్పుల విరమణపై వెంటనే చర్చలు ప్రారంభిస్తారని తెలిపారు. అందుకు సంబంధించిన షరతులపై ఇరు దేశాధినేతలు నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. రెండు దేశాల అధ్యక్షులతో వేర్వేరుగా మాట్లాడిన ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా, రష్యాల మధ్య వాణిజ్యం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. అయితే చర్చలు ఎప్పుడు, ఎక్కడ జరుగుతాయో, ఎవరెవరు పాల్గొంటారో అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు ట్రంప్. దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్. యుద్ధం ముగింపు దిశగానే చర్చలు ప్రారంభిస్తామన్నారు. అటు ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా తెలిపారు. శాంతియుత ఒప్పందానికి తాము అనుకూలమని, రాజీ అంశాలు రెండు దేశాలకు ఉపయుక్తంగా ఉండాలని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్కు సంబంధించి బలవంతమైన శాంతి ఒప్పందం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారంటున్నారు యూరోపియన్ నేతలు.